తెలంగాణను కుదిపేసే మరో పొలిటికల్ బాంబ్ పేలింది. గత కొన్ని నెలలుగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నట్లుగానే కాళేశ్వరం ఎంక్వైరీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్తో పాటు నాడు మంత్రులుగా పనిచేసిన మరో ఇద్దరికి నోటీసులు ఇవ్వటం, విచారణకు రావాలని కోరటం రాజకీయంగా దుమారం రేపుతోంది. అయితే ఈ నోటీసులకు స్పందిస్తూ కమిషన్ ఎదుట కేసీఆర్, హరీష్ రావు, ఈటల విచారణకు హాజరవుతారా, తమకు అందిన నోటీసులపై రిప్లై ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకు కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి జరిగిందా? అందులో నిర్మాణ లోపాలు ఉన్నాయా? దీనిపై కాంగ్రెస్ వాదన ఎలా ఉంది? గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? వాచ్ ద స్టోరీ. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను కీలకంగా ప్రభావితం చేస్తున్న అంశం కాళేశ్వరం ప్రాజెక్టు. అప్పటి వరకు కాళేశ్వరాన్ని ఒక మహాద్భుత కట్టడంగా తెలంగాణకు జీవనాడిగా చెప్పుకున్న బీఆర్ఎస్ కు సరిగ్గా అసెంబ్లీ ఎన్నిక టైంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు పెద్ద రాజకీయ అవరోధంగా నిలిచింది. దీన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకున్న కాంగ్రెస్ కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, తాము అధికారంలోకి వస్తే విచారణ జరిపి తిన్న డబ్బంతా కక్కిస్తామని, అవినీతిలో భాగమైన వారందరినీ జైలుకు పంపిస్తామని ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్లోకి రావడంతో చెప్పినట్టుగానే విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్, కారు పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలకు వేదికగా నిలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో 2 పిల్లర్లు కుంగిపోవటం, అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజ్లు పొలిటికల్ రచ్చకు దారితీసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక లోపాలున్నాయని, వేల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ కమిషన్ను నియమించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. తాజాగా రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వడంతో కాళేశ్వరం అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, జూన్ 6వ తేదీన హరీష్ రావు, జూన్ 9వ తేదీన ఈటెల రాజేందర్ విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణకు హాజరవుతారా లేక లెటర్ ద్వారా రిప్లై ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం తదుపరి స్టెప్ ఎలా ఉండబోతోంది? ప్రాజెక్టులో నిర్మాణ లోపాలున్నాయని ఇప్పటికే ఎన్డీఎస్ఏ తేల్చడంతో ఇందులో ఎవరిని బాధ్యుల్ని చేస్తారు, ఎవరెవరిపై చర్యలుంటాయి అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముగిసిన కమిషన్ పదవీ కాలాన్ని జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేతల విచారణ లేకుండానే విచారణ ముగిసిందని భావిస్తున్న తరుణంలో కమిషన్ గడువు పెంచడం, కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. కాళేశ్వరం కమిషన్ని ఏర్పాటు చేసి 14 నెలలవుతోంది. విచారణలో భాగంగా ఇప్పటివరకు 200 మంది అధికారులను విచారించింది కమిషన్. కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ అభిప్రాయం తెలిపింది. అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ ఆలోచన అని పదే పదే బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాళేశ్వరం పేరుతో కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించింది నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 1,00,000 కోట్ల వ్యయమైనట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండగా, ప్రాజెక్టు నిర్మాణానికే 94,000 కోట్లు ఖర్చయితే ఇక 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని గులాబీ పార్టీ కౌంటర్ ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంతో గులాబీ పార్టీకి డ్యామేజ్ అయింది. అంతకుముందు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్గా కమిషన్ ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రేవంత్ రెడ్డి సర్కార్ విచారణకు ఆదేశించింది. అయితే విద్యుత్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరింది. దీంతో కేసీఆర్ కమిషన్ ఏర్పాటుపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. అలాగే కమిషన్కి 11 పేజీల లేఖను పంపించారు. ఈ లేఖనే తన వివరణగా పరిగణనలోకి తీసుకోవాలని కమిషన్ను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని తన అభిప్రాయాలు తెలపాలని కమిషన్ కోరింది.
దీంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత విద్యుత్ కమిషన్ చైర్మన్ విచారణ పూర్తి కాకుండానే విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని తెలపడంతో చైర్మన్ను సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో కమిషన్ చైర్మన్ని తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం జస్టిస్ మదన్ బి లోకూర్ను విద్యుత్ కమిషన్ చైర్మన్గా నియమించింది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు కమిషన్ నోటీసులు ఇవ్వటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. నోటీసులపైనే ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. కమిషన్ ఇచ్చిన నోటీసుపై బీఆర్ఎస్ లీగల్ ఒపీనియన్కు వెళ్తుందా, లేక కమిషన్ ముందు నేరుగా హాజరవుతారా, ఏమైనా లేఖ ద్వారా తన వివరణ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.